జానకి కైలాష్‌ని పెళ్లి చేసుకొని ఆ ఇంట్లోకి అడుగుపెడుతుంది. మధ్యతరగతి కుటుంబం. కైలాష్‌కి డబ్బు మీద విపరీతమైన ఆశ ఉండేది. భార్య ఇంటికి వచ్చిన వేళ ఎప్పుడూ కొనుక్కునే లాటరీ టికెట్లలో 50,00,00,000 లాటరీ టికెట్ గెలుస్తుంది. ఇక కైలాష్ ఆనందానికి అంతే ఉండదు. ఆ 50,00,00,000 డబ్బుతో 10 సంవత్సరాల్లోనే ధనవంతుల కుటుంబాల జాబితాలోకి చేరుతాడు. కైలాష్ మనసు ఎప్పుడూ డబ్బు మీదే ధ్యాస. డబ్బు లేని పేదవాళ్ళని చూస్తే అసహ్యించుకుంటూ ఉంటాడు. అలా తయారవుతాడు తను. జానకి మాత్రం ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా తన మూలాలు మర్చిపోలేదు. అందరితోనూ సమానంగా ప్రవర్తిస్తుంది. తన కొడుకు శివకి కూడా అమ్మ పోలికలే వచ్చాయి. చాలా నెమ్మది. అసలు అందరితో కలిసిపోతూ ఉంటాడు. కానీ భర్త ప్రవర్తన వల్ల అప్పుడప్పుడు జానకి ఒంటరిగా అలా సిటీలో తిరుగుతూ ఉంటుంది. అలాగైనా తన మనసు కొంచెం బాగుంటుంది అన్న ఉద్దేశంతో. ఒకరోజు జానకి అలా తిరుగుతూ ఉంటే, ఒక చెట్టు కింద 10 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయి బోర్డు పట్టుకొని కూర్చుంటుంది. ఆ బోర్డు పైన ఇలా రాసి ఉన్నాయి. నాకు వ్యాపారం చేసుకోవడానికి కొంత డబ్బు కావాలి. మీరెవరైనా నాకు సహాయం చేస్తే నేను మీకు తిరిగి ఇచ్చేస్తాను అని. అది చూసి చిన్నగా నవ్వుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది జానకి. చాలామంది ఆ పాపను చూసి డబ్బులు సంపాదించడం కోసం ఇదొక కొత్త ప్లాన్ అని మాట్లాడుకుంటూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత ఏదో పని మీద అదే రోడ్లో కారులో వెళ్తున్న జానకికి ఆ పాప ఆ చెట్టు కింద ఉండటమే చూసింది. ఇంకా పాప ఆ బోర్డు పట్టుకుని చెట్టు కింద ఉండేసరికి జాలి కలిగి పాప దగ్గరికి వెళ్తుంది జానకి. తన పర్సులో నుండి రూ. 500 కాగితం తీసి పాప చేతికి ఇవ్వబోయింది. మేడం, నేను అడుక్కుండేదాన్ని కాదు. సొంతగా సంపాదించాలి అనుకుంటున్నా. మీకు సాయం చెయ్యాలి అనిపిస్తే నా వ్యాపారానికి ఏదైనా సాయం చేయండి అని నిర్మొహమాటంగా చెప్పడంతో ఆ అమ్మాయి మాటల్లోని తెగువ, మంచిదని చూసి పక్కనే ఉన్న బెంచ్ దగ్గరికి రమ్మని పిలుస్తుంది. అసలేం వ్యాపారం పెట్టాలనుకుంటున్నావు? ఎందుకు? అని ఆ పాపని జానకి అడుగుతుంది. మేడం, నా పేరు అర్చన. కొన్ని రోజుల క్రితమే యాక్సిడెంట్లో నాన్న చనిపోయాడు. నాన్న ఎప్పుడూ చెబుతూ ఉంటాడు, పరుల సొమ్ము కోసం ఆశపడకూడదు అని. సొంతగా కాళ్ళ మీద నిలబడాలి అని. నాన్న అలాగే కష్టపడి నన్ను అమ్మని బాగా చూసుకునేవాడు. నాన్న సంపాదించే డబ్బులు ఏ రోజుకు ఆ రోజు సరిపోయాయి. అకస్మాత్తుగా నాన్న చనిపోవటం, ఇంట్లో ఉన్న డబ్బులు అయిపోవటం కారణంగా ఈ మధ్య అమ్మ నేను ఒక్క పూట మాత్రమే అన్నం తింటున్నాము. భర్త చనిపోయిన వాళ్ళు 3 నెలల వరకు బయటకు రాకూడదట. ఇంట్లోనే ఉండాలి అని ఆచారం అంటున్నారు. ఇప్పుడు అమ్మ బయటికి రాలేదు. కాబట్టి ఏదైనా నేనే కదా అమ్మను చూసుకోవాల్సింది. అందుకే వ్యాపారం చేయాలనుకుంటున్నాను అని తన బాధని చెప్తుంది. అంత చిన్న పాప అలా బాధ్యతని తీసుకోవటం చూసి ఆశ్చర్యపోయిన జానకి, సరే, మీ వ్యాపారం ఏంటో చెప్పు, నేను డబ్బులిస్తాను అంటుంది. మా అమ్మ పిండి వంటలు అంటే చకోడీలు, అరిసెలు, సున్నుండలు చాలా బాగా చేస్తుంది. దానికి అవసరమైన సరుకులు అవి కొనడానికి సుమారు 15,000 ఖర్చవుతాయంట. ఎవరైనా 15,000 ఇస్తే ముందు సరుకులు తీసుకొని అమ్మ వంటలు చేసి పెడితే నేను వీధి వీధే తిరుగుతూ అమ్ముతాను. అలా ఇంట్లో ఇబ్బందులు లేకుండా ఉంటుంది అని తన వ్యాపారం గురించి చెప్తుంది. సరే అయితే, నువ్వు డబ్బులు తిరిగి ఇవ్వకపోయినా పర్లేదు. మీ అమ్మ నువ్వు ఉంచుకోండి అని చెప్పి 20,000 డబ్బులు ఇస్తుంది. లేదు మేడం, నేనెవరి దగ్గర ఉచితంగా తీసుకోను. ఖచ్చితంగా మీకు తిరిగిస్తాను. మీ ఇల్లెక్కడా అని అడుగుతుంది అర్చన. మా ఇల్లు అవి ఎందుకు కానీ నా పేరు జానకి, అది గుర్తుపెట్టుకో. నిజంగా నువ్వు వ్యాపారంలో బాగా అభివృద్ధి చెంది మీ దగ్గర డబ్బులు ఉండి తిరిగి ఇవ్వాలనుకున్నప్పుడు నన్ను వెతుక్కుంటా వచ్చి ఇవ్వు అంటూ తన పర్సులో ఉన్న లక్ష్మీదేవి బొమ్మ ఉన్న వెండి నాణెం తీస్తుంది. ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఈ కాయిన్ని నా పక్కన ఉంచుకుంటాను. ఇది నాకు చాలా సెంటిమెంట్. కానీ నాకన్నా నీకు బాగా ఉపయోగపడుతుంది, ఉంచుకో అని చెప్పి ఆ కాయిన్ని అర్చనకిస్తుంది జానకి. ఇక జానకి వెళ్ళిపోతుంది. అర్చన ఆనందంగా వెళ్ళి వాళ్ళమ్మకు చెప్తుంది. అనుకున్నట్లుగానే అమ్మ పిండి వంటలు చేయటం, అర్చన బజారు బజారు తిరుగుతూ ఆ పొట్లాలు అమ్మటం, అలా అలా 10 సంవత్సరాలు కాలం ఆ సెంటర్‌లో ఒక పెద్ద స్వీట్ షాప్ పెట్టే రేంజ్‌కి వస్తారు. ఈ 10 సంవత్సరాలలో అర్చన జీవితంలో చాలా మార్పులు జరుగుతాయి. అమ్మ నాన్న చనిపోవటం తట్టుకోలేక మంచాన పడి చనిపోతుంది. చదువు లేదు. ఎవరిని నమ్మాలో వద్దో తెలుసుకోలేక ఒంటరిగా బతకడం అలవాటు చేసుకుంది. చిన్నగా తన కష్టం మీద ఒక స్వీట్ షాప్ రన్ చేస్తుంది.
ఆ స్వీట్ షాప్‌లోనే తోడుగా ఇంకొక ఇద్దరు అమ్మాయిల్ని పెట్టుకొని స్వీట్స్ తయారు చేస్తూ ఉంటుంది. ఒకరోజు జానకి కారులో వెళ్ళటం గమనించిన అర్చన కారు వెనకాలే బండి తీసుకుని బయలుదేరుతుంది. చివరికి జానకి ఇంటికి చేరేసరికి అర్చన కూడా ఇంటికి వెళ్తుంది. జానకి లోపలికి వెళ్ళటం చూసిన అర్చన మేడం గారు అని పెద్దగా పిలుస్తుంది. ఎవరా అన్నట్లు తిరిగి వెనక్కి చూస్తుంది జానకి. మేడం గారు బాగున్నారా అని ఆప్యాయంగా అర్చన పలకరిస్తే నువ్వెవరన్నట్లు మొహం పెడుతుంది జానకి. మేడం నన్ను మర్చిపోయారా అంటూ తన పర్సులో నుండి లక్ష్మీదేవి కాయిన్ని చూపిస్తుంది. అది చూసేసరికి జానకికి గుర్తుకు వస్తుంది. వెంటనే మేడం గారు మీరిచ్చిన సహాయంతోనే నేనిప్పుడు ఇలా బతుకుతున్నాను అంటూ ఒక స్వీట్ బాక్స్ 20,000 డబ్బులు చేతిలో పెడుతుంది. నాకు వద్దు అని జానకి అంటే, లేదు మేడం నా ఆప్యాయత కోసమైనా తీసుకోండి అని చెప్పి చేతికి ఇస్తుంది. సరే మీ స్వీట్ షాప్ ఎక్కడ ఏంటి అని కాసేపు మాట్లాడిన తర్వాత వెళ్ళి వస్తాను అని చెప్పి ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది జానకి. అర్చన చాలా సంతోషంగా తిరిగి స్వీట్ షాప్‌కి వస్తుంది. జానకి స్వీట్స్ బాక్స్ డబ్బులు అలా చేత్తో పట్టుకొని ఇంట్లో రావటం చూసిన జానకి కొడుకు దీపక్, ఏంటి మమ్మీ ఎప్పుడూ లేనిది స్వీట్స్ చేస్తున్నావు అని నవ్వుతూ ఎదురొచ్చి అడుగుతాడు. అదంతా చాలా పెద్ద కథరా నీకు చెప్పాలి అని చెప్పి జరిగిందంతా చెప్తుంది జానకి కొడుక్కి. దీపక్ అదంతా విని ఆశ్చర్యపోతాడు. ఏంటి అంత చిన్నపిల్ల ఇంత కష్టపడిందా? ఆ వయసులో అసలేం తెలుస్తుంది అని అమాయకంగా దీపక్ అడిగితే, అవునరా ఆ పాప నీకన్నా 2 సంవత్సరాల చిన్నది. నువ్విప్పటి వరకు కనీసం నీ బట్టలు కూడా కబోర్డ్‌లో పెట్టుకోవటం చేతకాదు. మరి ఆ పాప చిన్నప్పటి నుంచి ఇంటి బాధ్యతలు మోస్తుంది అని ఎమోషనల్‌గా చెప్తుంది జానకి. జానకి చెప్పుందంతా విన్న దీపక్‌కి అమ్మాయి గురించి తెలుసుకోవాలి అనుకుంటాడు. అందుకే సింపుల్‌గా రెడీ అయ్యి అర్చన పనిచేస్తున్న స్వీట్ షాప్‌కు వెళ్తాడు. అక్కడ స్వీట్స్ కొంటున్నట్లు, ఏదో పని ఉన్నట్లు అక్కడక్కడా తిరుగుతూ అర్చన మంచితనం, ధైర్యంగా పోరాడగలిగే శక్తి అదంతా చూసి ఇష్టపడతాడు. దీపక్ అర్చనని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని వెళ్ళి తనకి ప్రపోజ్ చేస్తాడు. ప్రేమిస్తున్నాను అని దీపక్ చెప్పటంతో అర్చన పడి పడి నవ్వుతుంది. ఎవడ్రా బాబు నువ్వు? నా వెనకాల ఎప్పటినుంచి పడుతున్నావు? అయినా అప్పుడప్పుడు స్వీట్లు కొనడానికి వస్తావు నువ్వు. నాకు లైన్ వేయడానికి వచ్చావా? అని చెప్పి ఇంకా నవ్వుతూ మాట్లాడుతుంది. నేను మాట్లాడుతున్నది సీరియస్‌గా అండి. మీరంటే నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలుంది అని దీపక్ అంటాడు. చిన్నప్పటి నుంచి ఇలాంటి మాటలు చాలానే విన్నాను. కానీ నువ్వు ముందు బయలుదేరితే నాకు చాలా పనులు ఉన్నాయి. షాప్ మూసేయాలి. ఇంట్లో కూడా పనులు ఉన్నాయి అంటుంది. ఆ షాపు వెనకాలే చిన్న గదిలో ఉంటుంది అర్చన. లేదండి మీ గురించి పూర్తిగా తెలుసుకునే వచ్చాను. మా అమ్మ నీ గురించి చెప్పింది అని దీపక్ అనగానే ముఖం అదోలా పెడుతుంది అర్చన. మా అమ్మ జానకి అండి. మొన్న స్వీట్స్ ఇచ్చారు కదా అని అసలు విషయం చెప్తాడు దీపక్. జానకి కొడుకు అని తెలియగానే వెంటనే చాలా మర్యాదగా మాట్లాడుతుంది. సారీ సార్ మీరు జానకి మేడం కొడుకని తెలీదు. ఏమైనా తింటారా అని మర్యాదలు చేస్తుంది. అది కాదు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నన్ను పెళ్లి చేసుకుంటావా అని దీపక్ మళ్ళీ అడుగుతాడు. మీరు నిజంగానే ఈ మాట అడుగుతున్నారా అని అయోమయంగా అర్చన అంటే, నిజంగా ఎవరు అడుగుతారు? కాదన్నా అవునన్నా నువ్వే నా భార్యవి. ఫిక్స్ అయిపోయాను అని గట్టిగా దీపక్ చెప్పటంతో, నేను ఇలా సంతోషంగా ఉండడానికి కారణం మీ అమ్మగారు. నిజంగా మీరు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే నాకన్నా అదృష్టవంతులు ఎవరు ఉండరు అని అర్చన అంటుంది. అర్చన అలా మాట్లాడటంతో ఆనందంగా దీపక్, సరే అయితే నేను అమ్మా నాన్నలకు చెప్పి మళ్ళీ వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దీపక్ ప్రేమ విషయం ఇంట్లో వాళ్ళకు చెప్తాడు. దీపక్ వాళ్ళ నాన్న కైలాష్కి డబ్బు తప్ప ఏవీ గుర్తుండవు కాబట్టి ఆ పెళ్లికి అంగీకరించడు. ఎక్కడ దీపక్ ఎదిరించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడేమోనని గదిలో పెట్టి తాళం వేస్తాడు. వారం రోజుల తర్వాత గది నుండి తప్పించుకొని దీపక్ అర్చన స్వీట్ షాప్ దగ్గరికి వెళ్తాడు. అర్చన కూడా వారం రోజులుగా దీపక్ రాకపోతే అదంతా నటనేమో అనుకుని తన పనిలో తను ఉంటుంది. ఆ రోజు గది నుండి తప్పించుకుని వెంటనే మనం పెళ్లి చేసుకోవాలి. మా నాన్నగారు ఒప్పుకోవట్లేదని జరిగిందంతా చెప్తాడు. వద్దండి మీరు మీ నాన్నగారు చెప్పిన సంబంధం చూసుకోండి. నా కోసం ఇలాంటి పనులు చేయకండి అని అర్చన అంటుంటే, నేను నీ కోసం చేయటం లేదు. నువ్వు నాకు మొదటి చూపులోనే నచ్చేశావు. నువ్వు లేకపోతే నేనుండలేను.
నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా చెప్పు అని గట్టిగా అడగటంతో చేసుకుంటా అన్నట్లు తల ఊపుతుంది అర్చన. వెంటనే గుడికి వెళ్ళి గుడిలో దండలు మార్చుకొని పెళ్లి చేసుకుంటారు అర్చన, దీపక్. దీపక్ నాన్న కైలాష్, ఆ అమ్మాయిని వదిలిపెట్టి వచ్చే పనైతేనే నీకు ఈ ఆస్తి దక్కుతుంది, లేదంటే నీకు చిల్లిగా కూడా రాదు, గుర్తుపెట్టుకు అని చెప్పి వెళ్ళిపోతుండగా జానకి ఏదో చెప్పబోతున్నా జానకి మాటలు వినకుండా జానకిని తీసుకుని వెళ్ళిపోతాడు. కొంచెం బాధపడిన దీపక్ మళ్ళీ వెంటనే కొన్ని రోజులు ఆగితే నాన్న మనసు మారుతుంది, ఇవేమీ పట్టించుకోకు అని తనకు ధైర్యం చెప్పుకుంటూ అర్చనకు కూడా ధైర్యం చెప్తాడు. దీపక్ చిన్నప్పటి నుంచి ఏ పని చేయకుండా పెరిగాడు. అయినా సరే ప్రతిరోజు అర్చనతో కలిసి స్వీట్ షాప్లో పనిచేస్తూ ఉంటాడు. కొన్ని రోజులు సజావుగానే సాగుతూ ఉంటాయి. కానీ దీపక్ చాలా నీరసంగా కనపడతాడు. ప్రతిరోజు అలసిపోవటం, వీక్గా అయిపోతూ ఉంటాడు. దీనికి ఎందుకు అర్చన కంగారు పడటం? ఎప్పుడూ ఏసీలో ఉంది అన్నారు, అలాంటిది సడన్గా ఇలా పనిచేయటం వల్ల అవుతుంది. కొన్ని రోజులు నీతో కలిసి పని చేస్తుంటే అదే అలవాటవుతుంది, కంగారు పడకు అంటాడు దీపక్. అర్చన కూడా దీపక్ చెప్పేది నిజమే అనుకుంటుంది. అప్పుడే దీపక్ తండ్రి కాబోతున్నాడు అన్న విషయం తెలిసి చాలా ఆనందపడతాడు. వెంటనే దీపక్ వాళ్ళమ్మ జానకికి ఫోన్ చేసి విషయం చెప్తాడు. జానకి వాళ్ళ ఆయన కైలాష్కి తెలియకుండా దీపక్ని అర్చనాని చూడ్డానికి స్వీట్ షాప్ దగ్గరికి వస్తుంది. కానీ అక్కడికి వచ్చిన జానకి కొడుకును చూసి ఏడుపొస్తుంది. వెంటనే వాళ్ళిద్దరితో ఏం మాట్లాడకుండా ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇంటికి తిరిగి వెళ్తుంది జానకి. అమ్మ వచ్చింది, వెంటనే ఏడుస్తూ ఎందుకు వెళ్ళింది? దీపక్ ఆలోచనలో పడతాడు. ఇంటికి వెళ్ళిన జానకి కైలాష్ దగ్గరికి వెళ్ళి ఈరోజు దీపక్ని చూశాను, దీపక్ పరిస్థితి బాగాలేదు, వెంటనే హాస్పిటల్లో చూయించాలండి అంటుంది జానకి. ఆ మాటలకి కైలాష్ కంగారు పడతాడు. అవునా, వాడి ఆరోగ్యం బాలేదా? సరే అయితే వెంటనే వాడిని తీసుకువస్తాను, అక్కడికి వెళ్తున్నానని చెప్పి స్వీట్ షాప్కు బయలుదేరుతాడు. కానీ దారిలో కైలాష్ ఒక ఆలోచన వస్తుంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పి ముందు కొంచెం బెదిరిద్దాము, తనను వదిలేస్తే దీపక్ని హాస్పిటల్ చూపిస్తామని, లేదు అంటే పట్టించుకోమని బెదిరిస్తాను. వెళ్ళిపోతే మరీ మంచిది, వెళ్ళకపోయినా కొడుకు కోసం కోడలుగా ఒప్పుకోవాలి. ఎలాగైనా ఈ పని చేస్తే డబ్బు లేని అర్చన పీడ వదిలిపోతుంది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయిన తర్వాత మంచి ధనవంతుల కూతురికిచ్చి పెళ్లి చేయాలి అని కలలకంటూ అక్కడికి వెళ్తాడు కైలాష్. స్వీట్ షాప్ దగ్గరికి వెళ్ళేసరికి దీపక్ పని మీద బయటికి వెళ్ళుంటాడు. అర్చన కైలాష్ని చూసి ముందు ఆశ్చర్యపోయినా వెంటనే ఇంట్లోకి తీసుకువెళ్ళి మర్యాదగా మాట్లాడుతుంది. నేను నేరుగా పాయింట్లోకి వస్తాను. దీపక్ పుట్టినప్పుడే తన గుండెలో ఒక సమస్య ఉంది. దానికి ఆపరేషన్ అవసరం లేదు, కానీ మందులు వాడుతూ జాగ్రత్తగా చూసుకోవాలి. పెద్ద వయసు వచ్చేసరికి మందులు ఆపేశాము, కానీ తను ఏ పని చేయకూడదు. ఏదైనా పని చేస్తే తన శరీరం అలసిపోతే ఆ గుండె సమస్య అనేది మళ్ళీ వస్తుంది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క పని కూడా దీపక్ చేయలేదు. అన్ని పనులు చూసుకోవడానికి పని మనుషులు పెట్టాను. కానీ నిన్ను పెళ్లి చేసుకున్నాక ఇక్కడ పని చేయటం వల్ల తన ఆరోగ్యం పాడైపోయింది. జానకి దీపక్ని చూసిన వెంటనే అర్థం చేసుకుంది తన ఆరోగ్య పరిస్థితి. అందుకే వెంటనే వచ్చి విషయం నాకు చెప్పింది. తనకు వెంటనే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వకపోతే చనిపోయే ప్రమాదం ఉంది. దీనికి ట్రీట్మెంట్ అమెరికాలోనే ఉంది. వెంటనే బయలుదేరి అమెరికా వెళ్ళటం మంచిది అని కైలాష్ చెప్పుతుంటే అయోమయంగా అర్చన అతని వైపే చూస్తూ ఉంటుంది. మరి వెంటనే తీసుకువెళ్దాం అని అర్చన అనగానే దానికి నువ్వు ఒక పని చేయాలి. నా కొడుకుని శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపో. అప్పుడే నేను దీపక్ని కొడుకుగా అంగీకరించి హాస్పిటల్కి అమెరికా తీసుకువెళ్తాను. లేదు, దీపక్ దగ్గరే ఉంటాను అంటే నువ్వే ఇక ఆలోచించుకో అని చెప్పి మౌనంగా ఉంటాడు కైలాష్. కైలాష్ మనసులో మాత్రం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దీపక్ని తీసుకువెళ్ళేదే, కానీ కాస్త బెట్టు చేస్తే అర్చన గొడవ పోతుంది అన్న ఉద్దేశంతో పైకి మాత్రం గంభీరంగా ఉంటాడు. అర్చన కాసేపు ఆలోచించి దీపక్ ఆరోగ్యం కన్నా నా సంతోషం ఏమీ ఎక్కువ కాదు, నేను దీపక్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ఎలాగూ దీపక్ ప్రతిరూపం నా కడుపులో ఉంది, అది చాలు అని ఏడుస్తూ అర్చన అంటుంది. కైలాష్ అర్చన మాటలకు ముందు కొంచెం ఆశ్చర్యపోయినా తర్వాత సరే అయితే నేను ఏదో చెప్పాను కాబట్టి నువ్వు వెళ్ళినట్టు ఉండకూడదు, వాడు మనసు విరిచేసి వెళ్ళు అని చెప్పి అక్కడి నుండి కైలాష్ వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు రాత్రి అర్చన ఒక లెటర్ రాసి అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతుంది. ఉదయం నిద్ర లేచిన దీపక్కి ఎక్కడా అర్చన కనపడకపోవటంతో ఇల్లంతా చూస్తూ ఉండగా ఒక టేబుల్ మీద ఉన్న లెటర్ని చూసి ఓపెన్ చేసి చదువుతాడు. దీపక్,
చిన్నప్పటి నుంచి నేను చాలా కష్టాలు పడ్డాను. పెళ్ళైన తర్వాత భర్త సంపాదిస్తుంటే సుఖంగా కూర్చొని ఇంట్లో ఉండాలి అనుకున్నాను. నిన్ను పెళ్లి చేసుకుంది కూడా నీకున్న ఆస్తిని చూసి. కానీ మీ నాన్నగారు ఆస్తిని ఇవ్వను అని తెగేసి చెప్పాడు. అసలే ఇప్పుడు నేను కడుపుతో ఉన్నాను. ఇంక ఈ పనులు చేయటం, అలాగే కష్టాలు పడటం నాకిష్టం లేదు. డబ్బు లేదు కాబట్టి నాకు నువ్వు అవసరం లేదు. నేను నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. దయచేసి ఇకనైనా నన్ను మనశ్శాంతిగా ఉండేలా చెయ్యి. నా కోసం వెతకొద్దు అని రాసి ఉంటుంది ఆ లెటర్‌లో. దీపక్‌కి అసలేమీ అర్థం కాదు. ఉన్నట్టుండి అర్చన ఇలా ఎందుకు మారిపోయిందో తెలీదు. దీపక్ వాళ్ళమ్మ జానకికి ఫోన్ చేసి విషయం చెప్తాడు. జానకి కూడా అసలు అర్థం కాక అర్చన ఎందుకిలా చేసింది అని ఈ విషయం అనుకుంటూ ఉండగా అది కైలాష్‌కి తప్ప మరెవరికీ తెలియదు. ఏమీ తెలియనట్టు కైలాష్ వెళ్లి దీపక్‌ని తీసుకొని ట్రీట్మెంట్ కోసం అమెరికా బయలుదేరుతాడు. కానీ అందరూ అర్చన మోసం చేసింది అన్నా దీంట్లో మాత్రం అర్చన అలాంటిది కాదు. తన మనసు అలాంటిది కాదు. ఏదో ఉంది అని దీపక్ ఆలోచనలు అప్పుడప్పుడు ఉంటాయి. కానీ తను మోసం చేసిందన్నదే ఎక్కువ రావటం వల్ల పెళ్లి, వివాహ బంధం అన్నిటి మీద విరక్తి కలుగుతుంది దీపక్‌కి. డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి. డబ్బు లేకపోతే ఏమీ ఉండదు అన్న పరిస్థితికి వెళ్ళిపోతాడు దీపక్. ఆ సిటీలో రోడ్డు సైడ్ ఉండే టిఫిన్ బండి దగ్గర పనిచేస్తూ కాలం గడుపుతూ ఉంటుంది అర్చన. ఆ టిఫిన్ నడిపే రంగయ్యకు కూడా ఎవరూ లేకపోవటంతో అర్చనని కూతుర్లా చూసుకుంటాడు. డెలివరీ సమయంలో కొన్ని సమస్యల కారణంగా అర్చన ఒక బాబుకు జన్మనిచ్చి తను చనిపోతుంది. ఆ బాబుని ఇక రంగయ్యే చూసుకుంటూ ఉంటాడు. అలా కాలం 10 సంవత్సరాలు గడిచిపోతాయి. దీపక్ మంచి బిజినెస్ మ్యాన్. బిజినెస్ పని మీద అన్ని దేశాలు తిరుగుతూ డబ్బు సంపాదించే పనిలో ఉంటాడు. పెళ్లి, పిల్లలు అలాంటివేమీ పట్టించుకోడు. కానీ ఇప్పుడు కైలాష్‌కి అర్థమవుతుంది తను ఎంత పెద్ద తప్పు చేశాడా అని. స్వయంగా కొడుకు జీవితం పాడైపోవడానికి తనే కారణమన్న విషయం తెలుసుకున్న కైలాష్ అర్చన కోసం వెతుకులాట ప్రారంభించాడు. అర్చన దొరికితే కొడుకు మామూలు మనిషి అవుతాడు అన్న ఆలోచనతో రంగయ్య దగ్గర పెరుగుతున్న కొడుకు బంటి ప్రతిరోజు రంగయ్య కొట్టు దగ్గర సహాయం చేస్తూ స్కూలుకు వెళ్ళి చదువుకుంటూ వస్తాడు. చాలా నిజాయితీగా ఉంటాడు బంటి. రంగయ్య తాత అమ్మా నాన్న చనిపోయారు అనుకుంటాడు. బంటికి అసలు విషయం తెలియదు. చిన్నపిల్లవాడైనా సరే చాలా తెలివి కలవాడు. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు రంగయ్య టిఫిన్ బండి కట్టేసి ఇంటికి వెళ్తూ ఉండగా స్పీడ్‌గా వచ్చి ఒక కారు గుద్ది వెళ్ళిపోతుంది. రంగయ్య చావు బతుకుల మధ్య ఉండగా పక్కనే ఉన్న బంటి ఏడుస్తూ ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాని బంటి ఆ దారిన పోయే కార్లను ఆపుతూ ఉంటే చాలామంది ఆపకుండా వెళ్ళిపోతారు. అంతలో ఒక కారు వచ్చి ఆపగా వెంటనే బంటి కారులో ఉన్న యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యగారు, మా తాతయ్యని ఎవరో కారు గుద్దేసి వెళ్ళిపోయారు. నాకేమీ అర్థం కావటం లేదు. మా తాతయ్యని కాపాడండి అని ఏడుస్తూ అడుగుతాడు. బంటి అడుగుతున్నది ఎవరినో కాదు. ఆ కారులో ఉన్నది దీపక్. దీపక్ ఒకసారి బాబు వైపు, రోడ్డు పక్కన పడి ఉన్న రంగయ్య వైపు చూసి డ్రైవర్‌కి చెప్పి కారులో ఎక్కిస్తాడు. ఒక పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళ్ళి జాయిన్ చేసి హాస్పిటల్‌కి అయ్యే ఖర్చు మొత్తం మా కంపెనీ ఆఫీస్‌కి పంపించండి. నేను పే చేస్తాను అని చెప్పి అక్కడి నుండి హడావుడిగా దీపక్ వెళ్ళిపోతాడు. అది చూసిన బంటికి చాలా ఆనందం కలుగుతుంది. బంటి దీపక్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎంత మంచివాడు. హాస్పిటల్‌కి తీసుకురాకుండా కాకుండా హాస్పిటల్ బిల్లు కూడా డబ్బులు కట్టాడు. ఖచ్చితంగా సార్‌కి థాంక్స్ చెప్పాలి. సార్ గురించి ఏం తెలీదు కదా! ఇప్పుడెలా అనుకుంటూ హాస్పిటల్‌లో ఉన్న రిసెప్షన్ దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు మా బిల్లు కట్టిన అతని అడ్రస్ చెప్పరా అని బంటి అడగగానే రిసెప్షనిస్ట్ అడ్రస్ చెప్తుంది. 4 రోజుల తర్వాత రంగయ్యని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేస్తారు. రంగయ్య కోలుకున్న తర్వాత తాతయ్య, ఆ రోజు నిన్ను కాపాడిన సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ధన్యవాదాలు చెప్దాం. వెళ్ళేటప్పుడు కొన్ని స్వీట్స్ తయారు చేసుకొని వెళ్దాం ఏమంటావ్ అని బంటి అడిగేసరికి సరేరా అంటాడు రంగయ్య. కొన్ని రోజుల్లో స్వీట్స్ తయారు చేసుకుని ఒక ఆటో మాట్లాడుకొని అడ్రస్ వెతుక్కుంటూ అక్కడికి వెళ్తారు. వెళ్ళి ఇంటిని చూసి భయం భయంగానే లోపలికి వెళ్ళాలా వద్దా అన్నట్లు గుమ్మం దగ్గర నించుని ఉంటాడు. అంతలో వాళ్ళిద్దరినీ చూసిన కైలాష్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఎవరు మీరు, ఏమైనా చందా కావాలా అని అడుగుతాడు. బంటి కొంచెం తడబడుతూ అయ్యగారు, దీపక్ సారు అని అనగానే దీపక్ నా కొడుకే, బయటికి వెళ్ళాడు, ఏంటి విషయం అని అనగానే బంటి వెంటనే కైలాష్ కాళ్ళకి నమస్కారం చేస్తాడు. వెంటనే కైలాష్ బాబుని చేతుల్లోకి తీసుకుంటాడు. బంటిని అలా దగ్గరగా చూసేసరికి కైలాష్‌కి చిన్నప్పుడు దీపక్‌ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
వెంటనే కైలాష్ పని మనిషిని పిలిచి బాబుకు జ్యూస్ చేసివ్వు అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి జ్యూస్ తాగు బాబు అంటాడు. నీ పేరేంటి అని రంగయ్య వైపు చూసి అడగ్గా రంగయ్య అయ్యగారు అని చెప్తాడు. రంగయ్య నేరుగా అడుగుతాను ఈ బాబు ఎవరు అని సూటిగా అడిగేసరికి బాబుగారు అది అది అని అర్చన తన దగ్గరకు వచ్చిన విషయం చనిపోయిన విషయం అన్నీ చెప్తాడు. కానీ పేరు అమల అని చెప్తాడు రంగయ్య. రంగయ్యకి అర్చన అమల అని పేరే చెప్తుంది. ఈ బాబు తన వారసుడేమో అన్న సందేహం కలిగి తెలుసుకోవాలి. అప్పుడే దీపక్ని మామూలు మనిషి చేసే అవకాశం ఉంది అని నిర్ణయం తీసుకుంటాడు కైలాష్. అప్పుడే అక్కడికి వచ్చిన బంటి తల మీద చెయ్యి వేసి ప్రేమగా మాట్లాడుతూ చిన్నగా తల వెంట్రుకలు తీసుకుంటాడు. సరే అయ్యగారు వెళ్ళొస్తామని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతారు. హాస్పిటల్కి వెళ్ళి డిఎన్ఏ టెస్ట్ చేయించగా బంటి దీపక్ కొడుకు అని తెలుస్తుంది. వెంటనే ఆ రిపోర్ట్స్ని తీసుకుని కైలాష్ దీపక్ ఉన్న ఆఫీస్కి వెళ్తాడు. దీపక్ తన ఆఫీస్ గదిలో ఏదో ఆలోచిస్తూ ఉండగా కైలాష్ని చూసి మొహం కోపంగా పెట్టుకుంటాడు. ఏంట్రా నన్ను చూస్తే చాలు నీకెక్కలేని కోపం వస్తుంది, ఎందుకు వచ్చావు అని చెప్పు అని మళ్ళీ తిరిగి కోపంగా దీపక్ అడిగేసరికి సరేరా అసలు విషయం చెప్తాను అని అర్చన వెళ్ళిపోవడానికి గల కారణం నేనే. అక్షర నిన్ను మోసం చేయాలనుకోలేదు, నువ్వు నమ్మింది నిజమే అని చెప్పి అంటాడు కైలాష్. జరిగిందంతా కైలాష్ చెప్పేసరికి గుండెలు పిండేసే అంత బాధ కలుగుతుంది దీపక్కి. ఇన్ని రోజులు చెప్పకుండా ఇప్పుడెందుకు చెప్తున్నావు అని బాధలోనే అడుగుతాడు దీపక్. ఎందుకంటే ఎప్పుడే ఒక విషయం తెలిసింది, అర్చన చనిపోయింది అని చెప్పగా దీపక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అర్చన ఎక్కడోకక్కడ సంతోషంగా ఉంటూ ఉంటుంది అని ఇన్ని రోజులు అనుకున్న దీపక్కి అర్చన చనిపోయింది, భూమి మీద లేదు అని తెలిసేసరికి అలా కూలబడిపోతాడు కుర్చీలో. మళ్ళీ ఇది నిజమే ఎలా అని నమ్మమంటావు అని వెంటనే అడుగుతాడు దీపక్. నువ్వు నమ్మవని తెలుసు, నువ్వు కొన్ని రోజుల కిందట రాత్రి ఒకరికి సాయం చేసావు గుర్తుందా అని కైలాష్ అడిగితే ఏదో గుర్తు తెచ్చుకొని అవును ఒక బాబు ముసలాయన అని అంటాడు దీపక్. నీకు థ్యాంక్స్ చెప్పడానికి వాళ్ళు మన ఇంటికి వెతుక్కుంటూ 2 రోజుల కిందట వచ్చారు. ఆ బాబుని చూడగానే నాకు నువ్వు గుర్తుకు వచ్చావు, అందుకే డిఎన్ఏ టెస్ట్ చేయించాను. ఆ బాబు నీ కన్న కొడుకు. అర్చన డెలివరీ సమయంలోనే చనిపోయింది. ఆయన బంటిని చాకిన సొంత తాతయ్య కాదు, చాకిన వ్యక్తి అని అసలు విషయం చెప్తాడు కైలాష్. ఆ మాటలకి ఒకవైపు ఆనందం, ఒకవైపు బాధ. కాసేపు అలాగే కూర్చుండిపోయి వెంటనే నాన్న వెళ్ళి బంటిని ఇంటికి తీసుకువద్దాం అంటాడు. నాకు అదే కావాలిరా, నువ్వు సంతోషంగా చూసి ఎన్ని రోజులైందో. బంటి ఇంటికి వస్తే నువ్వు సంతోషంగా ఉంటావు. ఆ రంగయ్య చెప్పిన అడ్రస్కి వెళ్తారు ఇద్దరు. ఇలా రావటం చూసి రంగయ్య బంటి ఇద్దరూ షాక్ అవుతారు. ఏంటయ్య గారు మమ్మల్ని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చారా అని అడుగుతూ ఉండేసరికి దీపక్ సమాధానం చెప్పకుండా బంటిని కౌగులించుకుని ఏడుస్తాడు. రంగయ్యకి అసలు ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తాడు. వీడు నా కొడుకు అని దీపక్ అంటే రంగయ్యకి బంటికి నమ్మబుద్ధి కాదు. వెంటనే దీపక్ తన ఫోన్లో అర్చన తను పెళ్లి చేసుకున్న ఫోటోలు, ఇద్దరూ కలిసి స్వీట్ షాప్లో పనిచేస్తున్నప్పుడు సరదాగా తీసిన ఫోటోలు రంగయ్యకు చూపిస్తాడు. బంటికి వాళ్ళమ్మ ఎలా ఉంటుందో తెలియదు కానీ రంగయ్యకు తెలుసు కాబట్టి నిజం అర్థమవుతుంది. అవును తను మీ అమ్మే అని రంగయ్య అనటంతో బంటి కూడా చాలా ఆనందపడతాడు. ఇక ఇంటికి వెళ్దాం పదా అని కైలాష్ బంటితో అనేసరికి నేను రాణి అని బంటి ఒక్కసారిగా అంటాడు. దీపక్ కైలాష్ ఇద్దరూ షాక్ అవుతారు. ఎందుకు రావు అన్నాడగ్గా మీరు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు, నన్నెందుకు పట్టించుకోలేదు, ఈ రంగయ్య తాత నన్ను చాలా బాగా చూసుకున్నాడు, ఇతని దగ్గరే ఉంటాను అని బంటి అనేసరికి బంటి మాటలు అర్థం చేసుకున్న దీపక్ నిన్ను ఒక్కరినే కాదు రమ్మంటుంది, మీ తాతయ్య కూడా వస్తాడు, మీరిద్దరూ అక్కడే ఉంటారు అని అంటాడు. అప్పుడు బంటి చాలా సంతోషంగా సరే అయితే అంటాడు. కైలాష్ దీపక్ వైపు చూసి వాడు చెప్పిన మాటలు నీకెలా అర్థమయ్యాయి అని అడగ్గా బాబు ఆలోచన విధానం అచ్చం వాళ్ళమ్మలాగే. తన తోటి ఉన్న వాళ్ళని చూసుకోవాలన్న పిచ్చి ఆలోచన వాళ్ళమ్మది. అదే అలవాటు బాబుకు కూడా వచ్చింది అని దీపక్ చెప్తాడు. ఇక బంటిని రంగయ్యని ఇంటికి తీసుకువెళ్తారు. జీవితం చాలా చిన్నది, డబ్బే ఈ ప్రపంచాన్ని ఆడిస్తుంది. కానీ డబ్బు బాగా ఉన్నప్పుడు ఇంకా ఇంకా డబ్బు కోసం ప్రయత్నించటం, దానికోసం బంధుత్వాన్ని వదులుకోవటం చాలా మూర్ఖత్వం అవుతుంది. కథ సమాప్తం.